ब्रह्मणस्पत आनन्दोतिभिस्सीदसादनं श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। 17వ శ్లోకం చదువుతున్నాం మనము. సార్ శ్లోకం చదువుతాం. అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. అవినాశి తు తత్ విద్ధి ఏన సర్వం ఇదం తతం వినాశం అవ్యయస్య అస్య న కశ్చిత్ కర్తుం అర్హతి. అది పద విభజన. తూ ఏమో అంటే ముందు శ్లోకంలో నాసతో విద్యతే భావో నా భావో విద్యతే సతః అని చెప్పారు. అంటే అసత్తు సత్తు, అసత్యమునకు ఉనికి ఉండుట అనేది ఉండదు, సత్యమునకు లేకపోవుట అనేది ఉండదు అని చెప్పారు. అని చెప్పి రెండింటికి మధ్యన విచక్షణ తత్వము తెలిసిన వారి చేత తెలుసుకునబడుతూ ఉంటుంది అని చెప్పారు. అని చెప్పి అంటే మనకు కూడా అది తెలుసుకుంటూ ఉండమని ఇన్స్ట్రక్షన్. తెలుసుకుంటూ తెలిసే వరకు కూడా మహాత్ములు ఏ విధంగా అయితే సత్యమునకు అసత్యమునకు వివేకం తెలుసుకుని ఉంటారో ఆ విధముగా తెలుసుకుని శీతోష్ణ సుఖ దుఃఖములను, అవి శీతోష్ణ సుఖ దుఃఖాలు అసత్యములు కల్పితములు అని గ్రహించి వాటిని తితిక్ష చేయము అని చెప్పారు ముందు. అయితే అసత్యము సత్యము ఈ రెండింటిని కూడా డిఫైన్ చేస్తున్నారు 17వ శ్లోకంలోని 18వ శ్లోకంలోని. అయితే మరి అసత్యం అనగానేమి అన్నది ప్రశ్న. అదే అవతారిక. కిం పునః తత్ యత్ సత్ ఏవ. అయితే ఆ సత్ అనగానేమి అంటే సర్వదా ఏవ అస్తి. సత్యమునకు త్రికాల అబాధితం సత్యం. అది సత్యం యొక్క డెఫినేషన్. 3 కాలములలోనూ కూడా వ్యభిచరించనిది ఏదైతే ఉంటున్నదో అదే సత్యం. మిగిలినవన్నీ అంటే ఉంటున్నట్టు అని కనిపిస్తాయే కానీ ఒకప్పుడు ఉంటాయి, ఒకప్పుడు ఉండవు. అటువంటి వాటిని అసత్యములు అంటున్నారు. సో అయితే ముందు సత్యం అనగానేమి అన్న దాని డెఫినేషన్ అది క్లారిఫై చేస్తున్నారు ప్రశ్న. అయితే సత్యం అనగానేమి అన్నదాన్ని క్లారిఫై చేస్తూ ఈ శ్లోకం. తూ అంటే వ్యావర్తకము అంటాం. అంటే ఆన్ ది అదర్ హ్యాండ్ అని చెప్పడానికి. అంటే సత్యము అసత్యము ఈ రెండిట్లోనూ కూడా ముందు అసత్యమును పక్కన పెట్టి అసత్యము కంటే భిన్నమైనది సత్యము. ఏమిటి సత్యము? అవినాశి తత్ విద్ధి. తత్ అవినాశి విద్ధి. ఆ సత్యమును వినాశనము లేనిదానిగా తెలుసుకొనుము అంటున్నాడు. విద్ధి అందు మీద స్ట్రెస్ శ్లోకంలో విద్ధి అనే పదం మీద. సత్యమును వినాశనము లేనిదానిగా తెలుసుకొను. పైగా ఏమిటా తత్? ఏన సర్వం ఇదం తతం. దేని చేతనైతే ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అది. దేని చేతనైతే జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అది అసత్. ఆ సత్తుకే పరబ్రహ్మ అని కూడా పేరు. దానికే ఆత్మ అని కూడా పేరు. సో ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్న తత్వం ఏదైతే ఉన్నదో అంటే ఆకాశము కంటే సూక్ష్మమైన తత్వం. ఆకాశము దేని నుండి పుట్టినదో అది. జగత్తంతా ఆకాశము వ్యాపించి ఉన్నదని తెలుస్తూనే ఉన్నదిగా. ఆకాశము కంటే సూక్ష్మం. ఆకాశము దేని నుంచి పుట్టినదో ఈ పరబ్రహ్మ ఆర్ సత్యము. దాని నుంచి ఆకాశము, ఆకాశాత్ వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలములు, జలముల నుంచి పృథివీ, పృథివీ మీద మిగిలిన జీవరాశులు. అది సృష్టి క్రమము. సో ఆకాశము కంటే సూక్ష్మమైనది. ఆకాశము వలె అంతటా వ్యాపించి ఉన్నది. అది సత్యం. ఆ సత్యము అవినాశి అని తెలుసుకో. అస్య అవ్యయస్య ఇటువంటి అవ్యయమైనటువంటి
అంటే వ్యభిచారము లేనటువంటి ఆ సత్యము యొక్క వినాశం, నాశనము నా కశ్చిత్ కర్తుం అర్హతి, కశ్చిత్ ఎవరు కూడా నా కర్తుం అర్హతి చేయలేరు. ఇది శ్లోకం యొక్క తాత్పర్యం. ఏది అయితే సత్యము ఉన్నదో అది అవినాశి. పైగా సత్యం అనగానేమి అన్న ప్రశ్న ఉదయిస్తే మనసులో ఏన సర్వమిదం తతం, దేని చేతనైతే ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అది సత్యం. అది ఆ సత్యము యొక్క వినాశము ఎవరు కూడా చేయలేరు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యము మనము భాష్యం చూస్తూ ఉన్నాము. భాష్యం కూడా సగం చూసినట్టున్నాము. అవినాశి యొక్క డెఫినేషన్ చూసేసాము. అవినాశి అంటే నా వినష్టం శీలం అస్య ఇది అవినాశి, అది మొదటి పదము. తర్వాత తు శబ్ద అసత విశేషణార్థ, అంటే అసత్యము కంటే భిన్నమైనటువంటిది సత్యము అని చెప్పుటకు తు శబ్దం వాడారు. దాన్ని వ్యావర్తకము అంటాం, అంటే ఆన్ ది అదర్ హ్యాండ్. అంటే విశేషణార్థ అంటే ఒక దానికంటే వేరొక దానిని వేరు చేసి చెప్పేది విశేషణం. ఇప్పుడు పువ్వు ఉంది, పువ్వులలో నీలి రంగు ఎర్రని పువ్వు ఉన్నది అంటే ఏంటి? మిగిలిన పువ్వులు ఎర్రతనము విశేషణము. సంస్కృతంలో విశేషణం అంటే మిగిలిన పువ్వులన్నిటికంటే ఇది ఏ విధముగా భిన్నమో అది చెప్పే పదము విశేషణం అవుతుంది. యావర్తకము, మిగిలిన పువ్వుల నుంచి డిస్టింగ్విష్ చేసేది ఎర్రతనము. సో విశేషణార్థ, అది విశేషణార్థ అంటే అసత్యము కంటే డిస్టింగ్విష్ చేసేది, సత్యము ఏ విధముగా భిన్నము అని చెప్పుటకు తూ శబ్దము. తత్ విద్ధి, అది తత్ అంటే ముందు శ్లోకంలో తత్తుకి ఎక్స్ప్లెయిన్ చేశారు మనకి శంకర్లు. తత్ అంటే పరబ్రహ్మ, అంటే పరమ సత్యము, నాకు తత్ అని పేరు. తత్ విద్ధి, ఆ పరమ సత్యము విద్ధి అంటే విజాని చూసాం. అది మొదటి లైన్, అది మొదటి పాదము. కిం, ఏమిటది అంటే ఏన సర్వమిదం జగత్ తతం వ్యాప్తం, దేని చేతనైతే జగత్ అంతా, తతం అంటే వ్యాప్తం అని అర్థం. పైగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సదాఖ్యేన తతం వ్యాప్తం, దానికే సత్ అని పేరు. ఆఖ్యేన అంటే ఆఖ్యము అంటే పేరు, సత్ అనే పేరు చేత పిలువబడుతూ సృష్టి అంతా వ్యాపించి ఉన్నది. అదే మళ్ళీ ఆ సత్తుకే బ్రహ్మ అని పేరు. సదాఖ్యేన బ్రహ్మణ అంటే ఉపనిషత్తుల్లో మరి ఈ సత్యమునే బ్రహ్మ అని కూడా చెప్పారు. దానికే తత్ అని పేరు కూడా. తత్ అనే ప్రొనౌన్ కూడా వాడతారు ఉపనిషత్తులు అన్న చోట్ల. ఎక్కడ తత్తు వచ్చినా అర్థం ఇదే, సదాఖ్యేన బ్రహ్మ. ఇటు మరి ఇంకా దాని ఎక్స్ప్లెనేషన్. సాకాశం, ఆకాశముతో పాటుగా మరి ఆకాశము వంటిది అని చెప్పి. ఆకాశేనేవ ఘటాదయ, ఆకాశం అంటే ఆకాశేన ఇవ ఘటాదయ, అంటే ఘటములు మొదలగు వస్తువులన్నీ ఆకాశము చేత ఏ విధముగా వ్యాపింపబడి ఉన్నవో అదే విధముగా ఈ పరబ్రహ్మతత్వము చేత జగత్తంతయు కూడా వ్యాపింపబడి ఉన్నది. ఈ పరబ్రహ్మతత్వము యొక్క వినాశం అంటే అదర్శనం. ఇది కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం. వినాశనము అంటే సంస్కృతంలో అర్థము కనిపించకపోవుట అన్నది. అంటే తెలుగులో వినాశనము అంటే ఏదో చాలా వైలెంట్ భావము కలుగుతుంది, కానీ సంస్కృతంలో వినాశం అంటే అదర్శనం, కనిపించకపోవుట అని అర్థం. కనిపించట్లేదు అంతే, ఉందో లేదో చెప్పలేము, కనిపించట్లేదు, దానికి అభావం అని పేరు. అభావం అంటే కనిపించట్లేదు అని అర్థం. సో వినాశం అంటే అదర్శనం, అభావం. ఇక్కడ దాకా చదివాం. అవ్యయస్య పదము ఉంది. వినాశం అవ్యయస్య అస్య. అస్య అనేది ప్రొనౌన్. అవ్యయస్య, ఆ అవ్యయము లేని దాని యొక్క అని అర్థం. సో ఆ అవ్యయస్య అనే పదాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. చదువుదాం ఇక్కడ నుంచి. అవ్యయస్య నవ్యేతి. అవ్యయస్య నవ్యేతి. అవ్యయము అంటే వ్యయము లేనిది, నా వ్యతి. వ్యయము అంటే వ్యభిచారము లేనిది. అవ్యయస్య అంటే నా వ్యతి. దాన్నే ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా వ్యతి అంటే ఏమిటి? ఉపయాపచయ, అక్కడ యా మిస్సింగ్ ఉంది కొన్ని పుస్తకాల్లో. ఉపయాపచయ న యాతి అవ్యయం. ఉపయాపచయ నయాతి అవ్యయం అంటే ఉపయాపచయౌ అని చెప్పుకోవాలి.
వచనంలో చెప్పుకున్నప్పుడు కరెక్ట్ గా చెప్పుకుంటే ఉపయాపచయౌ నా యాతీతి అవ్యయం. ఉపయాపచయౌ న యాతీతి అవ్యయం. అంటే ఉపయ అపచయ అంటే ఉపయ అంటే పెరుగుట, అపచయ అంటే తరుగుట. ఈ పెరుగుట తరుగుట అనేది నా యాతేతి, నా యాతి ఇతి, ఏ దేనికైతే ఉండవో అది అవ్యయం. సో అవ్యయస్య అంటే నా వ్యేతి, నా అంటే వ్యభిచారము లేనిది, వ్యయము లేనిది. ఏమిటా వ్యయము లేకపోవుట? తరుగుట, పెరుగుట తరుగుట అనేటటువంటి మొదలగు వ్యయములు లేనిది, అది అవ్యయము. తస్య అవ్యయస్య, అవ్యయస్య దాన్ని షష్ఠి విభక్తిలోకి మార్చుకుందుకు తస్య అని ప్రొనౌన్ పెట్టి విగ్రహవాక్యంలో షష్ఠి విభక్తికి మార్చుకుంటాం. సో అవ్యయస్య అంటే అర్థం అది, దేనికైతే తరుగుట పెరుగుట అనేటటువంటివి ఉండవో, అంటే ఈ జగత్తంతా వ్యాపింపబడి ఉన్నటువంటి ఆ పరమ సత్యమునకు, ఆ పరబ్రహ్మకు తరుగుట పెరుగుట అనేది ఉండవు. దీన్నే ఇది మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ లో కూడా ఉంది. కొంచెము జాగ్రత్తగా పరిశీలిస్తే ఇది మన అందరి అనుభవంలో కూడా ఉంటుంది. ఇప్పుడు నేను అన్న భావం ఉంటుంది. నేను అన్న భావమునకు మీకు జ్వరం వచ్చినా జ్వరం లేకపోయినా ఆ నేను అనే భావంలో తరుగుతూ ఉండదు, అంతేనా? నేను వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు నేను ఉన్నాను అన్న భావం, ఎగ్జిస్టెన్స్, నేను ఉన్నాను అన్న భావం పెరిగిపోయి ఆరోగ్యంగా ఉన్నప్పుడు నేను ఉన్నాను అన్న భావం పెరిగినట్టు ఉంటుందా? ఉండదుగా. ఒక ఇంద్రియం పని చేసినప్పుడు ఒక ఇంద్రియం పని చేయకపోయినప్పుడు, ఇప్పుడు పడుకుని లేచినప్పుడు కాళ్ళు తిమ్మెర్లు కట్టాయి అనుకోండి, కాలు ఉందో లేదో తెలియట్లేదు, కానీ నేను ఉన్నాను అన్న భావంలో ఏమీ హెచ్చుతగ్గులు లేవుగా. సో మీరు చూస్తే నేను ఉన్నాను అన్న భావము అవ్యయం. దానికి దానికి ఉపయాపచయాలు ఉండవు, అంటే తరుగుతా పెరుగుతా అనేటటువంటివి ఉండవు. ఇప్పుడు పుట్టుట అప్పుడు లేకపోవట అనేటటువంటి కూడా ఉండదు. ఈ నేను ఉన్నాను అన్న భావం నాకు తరుగుట పెరుగుట అటువంటివి ఏమీ ఉండవు, అది అవ్యయము. సో జాగ్రత్తగా పరిశీలిస్తే మన అందరి అనుభవంలోనూ కూడా ఈ అవ్యయమైనటువంటి ఒక తత్వము ఉండనే ఉన్నది. అది లేకపోతే మనకి ఏది మరి అనుభవానికి రాదు. ఒక అవ్యయమైనటువంటి తత్వము మనలో లేకపోతే మనకి ఈ జగత్తులో ఏది కూడా అనుభవానికి రాదు. సినిమా ప్రొజెక్టర్ దృష్టాంతానికి వెళ్తే, సినిమా ప్రొజెక్టర్ లైట్ అవ్యయం. హీరో ఉన్నప్పుడు హీరో లేనప్పుడు, మీకు స్క్రీన్ మీద ఏదైనా కనిపించినప్పుడు కనిపించకపోవునప్పుడు, స్క్రీన్ మీద వెలుగు కనిపించినా చీకటి కనిపించినా, ఏదైనా కూడా ప్రొజెక్టర్ లైట్ లో హెచ్చుతగ్గులు ఉండవు, అది అవ్యయము. సో ఆ విధంగా దృష్టాంతము ఆ విధంగా అర్థం చేసుకోవచ్చు. మట్టి కుండకి పుట్టుట పగిలిపోవట ఉంటాయి, కానీ మట్టికి ఉండదు. మట్టి దృష్టాంతం, అది మట్టి కూడా సత్యము కాదు, మట్టి కూడా అసత్యమే అని ముందు మనం డిస్కస్ చేసుకున్నాం. కాబట్టి దృష్టాంతం అర్థం చేసుకుంటూ, అంటే అనాలజీ అర్థం చేసుకోవాలంటే మట్టి కుండ పరిశీలించినప్పుడు మట్టి అవ్యయము, బంగారము ఆభరణము పరిశీలించినప్పుడు బంగారము అవ్యయము. బంగారము మారదు, ఆభరణం మారదు. నామరూపములను బట్టి ఆభరణం మారుతుంది, బంగారం మారదు. సముద్రములో నీరు అలలు పరిశీలించినప్పుడు నీరు అవ్యయము, అలలు వస్తుపోతూ ఉంటాయి. అదే అనాలిసిస్ ని ఇంకొంచెం పరిశీలించి చూస్తే మన ఇండివిజువల్ ఎక్స్పీరియన్స్ లో నేను ఉన్నాను అనేటటువంటిది అవ్యయం. జగత్తంతా పరిశీలించి చూస్తే అక్కడ పరబ్రహ్మ అనే ఒక తత్వం, పరమసత్యము వ్యాపించి ఉన్నది. ఆ పరమసత్యమే అవ్యయము, అదే సత్యము. మిగిలినవన్నీ కూడా ఉంటాయి అని ఉన్నట్టు అనిపిస్తాయే కానీ ఇన్ రియాలిటీ ఉండదు. అసత్యము అంటే అది. అసత్యము అంటే తెలుగులో అబద్ధము అని కాదు. అసత్యము అంటే కనిపిస్తున్నదే కానీ ఇన్ రియాలిటీ లేదు. వాస్తవముగా ఇదిగో కనిపించింది అనుకునే టైంకి అది ఉండకపోవచ్చు. మృగతృష్ణికలో నీరు వంటివి,
దానికి అసత్యములని పేరు. అబద్ధములకు అసత్యం అని పేరు కాదు శాస్త్రములో. అసత్యం అనగా ఇది ఇది గుర్తుపెట్టుకోవాలి. అసత్యం అనగా మృగతృష్ణ బెస్ట్ ఎగ్జాంపుల్. మృగతృష్ణలో నీరు అసత్యం. అంటే నీరు ఉన్నట్టు కనిపిస్తున్నది కానీ అక్కడ నీరు లేదు. దేహము ఉన్నట్టు కనిపిస్తున్నది కానీ యాక్చువల్లీ అక్కడ ఏమీ లేదు. ఉన్నట్టు మనం ఒక ఐడియా ఫామ్ చేసుకుని ఆ ఐడియాతో అభిమానము పెట్టుకుని ఇది నేను అని ఈ దేహంతో డిఫైన్ చేసుకుని పెట్టుకున్నాము. అక్కడికి వస్తుంది ఈ డిస్కషన్. సో దేహము అసత్యం అంటే దేహము కనబడేదే కానీ వాస్తవముగా ఉన్నది దేహము అని చెప్పలేము. వాస్తవముగా ఉన్నది పరబ్రహ్మ. ఆ పరమ సత్యము మాత్రమే ఉన్నది అని చెప్పాలి వాస్తవంగా. ఎందుకంటే దేహము ఒక రోజు ఉంటుంది, ఒక రోజు ఉండదు. సో ఉన్నది అనుకునే లోపు ఆ దేహము శిథిలమైపోయి రాలిపోతుంది. సో అందుకని అది అసత్యం. అంటే కనబడుతున్నదే కానీ వాస్తవముగా త్రికాల అబాధితం కాదు. 3 కాలముల్లోనూ వ్యభిచారము లేకుండా ఉండేది కాదు. అందుకనే దాన్ని అసత్యం. ముందుకెళ్దాము. నైతత్ నైతత్ సదాఖ్యం బ్రహ్మ సదాఖ్యం బ్రహ్మ స్వేన రూపేణ వ్యేతి స్వేన రూపేణ వ్యేతి వ్యభిచరతి వ్యభిచరతి నిరవయవత్వాత్ నిరవయవత్వాత్ దేహాదివత్. దేహాదివత్. అయితే ఈ వ్యభిచారం అంటే మళ్ళీ తెలుగులో అర్థం వేరండో. సంస్కృతంలో వ్యభిచారము అంటే మార్పు, చేంజ్. తెలుగులో 70% పదాలు సంస్కృతాలవే కానీ అర్థాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో నా వ్యభిచరతి నా ఏతత్ సదాఖ్యం బ్రహ్మ. ఈ సత్ అనే పేరుతో పిలువబడే బ్రహ్మ పరమసత్యము. జగత్తంతా ఏదైతే వ్యాపించి ఉన్నదో దానికే పరబ్రహ్మ అని, పరమసత్యం అని, ఆ పరమాత్మ అని, ఆత్మ అని, దేవుడని పేరు. ఏదైతే ఉన్నదో అది స్వేన రూపేణ నవ్యేతి. ఆ నా తెచ్చి ఇక్కడ పెట్టుకోవాలి. స్వేన రూపేణ నవ్యేతి అంటే తనంతట తానుగా మార్పు చెందదు అని అర్థం. అంటే మార్పులు 2 విధాలుగా ఉంటాయి, అదే చెప్తున్నారు. ఒక మార్పు ఒక రకమైన మార్పు తనంత తాను మార్పు చెందుతా. ఇప్పుడు నా దేహం ఉన్నదనుకోండి, నా దేహము కొంత పెరిగినది, కొన్నాళ్ళయ్యాక తగ్గిపోతుంది. ఆ విధముగా అది ఈ దేహము తనంత తానుగా చెందుతున్నటువంటి మార్పు. అది స్వేన రూపేణ నవ్యేతి. తనంత తానుగా మార్పు చెందదు, వ్యభిచారము చెందదు. అంటే వ్యయము చెందదు. ఎందుకు? నిరవయవత్వాత్. దీనికి అవయవములు లేవు. నేను ఉన్నాను అన్న ఎక్స్పీరియన్స్, అనుభవం ఏదైతే ఉందో దానికి అవయవాలు ఉండవు. దేహమునకు అవయవములు ఉంటాయి. ఇది నా దేహము అంటే దేహముకు చేతులు, కాళ్ళు, వేళ్ళు, తల, ముక్కు, నోరు ఇవన్నీ అవయవాలు ఉంటాయి. సో ఆ అవయవములు చెడిపోయినప్పుడు దేహము తనంత తానుగా మార్పు చెందుతూ ఉంటుంది. అది దేహము అయితే అలా మార్పు చెందుతుంది. కానీ ఈ పరమాత్మ అంటే మన స్వరూపమైనటువంటి పరబ్రహ్మ, దానికి అవయవములు లేవు. అందుకని తనంతట తానుగా అది మార్పు చెందదు. ఇప్పుడు చెట్టు ఉందనుకోండి, చెట్టుకు కొమ్మలు, ఆకులు, పళ్ళు, పువ్వులు ఇవన్నీ అవయవములై ఉంటాయి. సో ఆ పువ్వులు, పువ్వులు, కొమ్మలు, ఆకుల్లో మార్పు వచ్చినప్పుడు చెట్టులో మార్పు వస్తూ ఉంటుంది. తనంత తానుగా చెట్టు మారుతూ ఉంటుంది. ఈ పరమసత్యం అయితే అటువంటిది కాదు. అది నిరవయవము. దానికి అవయవములు లేవు. అందుకని తనంత తానుగా మార్పు చెందు. అది ఒక కేటగిరీ మార్పు. దాన్ని నెగేట్ చేస్తున్నాము. ఒక కేటగిరీ మార్పు, ఒక రకమైనటువంటి మార్పు పరమాత్మకు లేదు అని నిర్ధారణ చేస్తున్నాం. ఇంకొక కేటగిరీ ఉంది, అది చదువుదాం. నాపి ఆత్మీయాభావాత్ యథా దేవదత్తః ధనహాన్యా వ్యేతి. సో ఆ నా కూడా లాస్ట్ లో పెట్టుకున్నాం. అపి అంటే ఇంకొక రకమైనటువంటిది మార్పు. ఏమిటంటే ఆత్మీయ అభావాత్ అంటే ఆత్మీయాభావాత్ అంటే అంటే నా ఆత్మీయులు కృంగిపోయారు అనుకోండి. ఒకటి, నేను నా శరీరము స్వయముగా
ఏ జ్వరమో లేకపోతే ఏ అవయవమో పనిచేయక మానేసినప్పుడు నా శరీరం మారిపోతుంది. ఇంకొక విధంగా కూడా మార్పు చెందొచ్చు. నాకు నాకు మార్పు లేదు, కానీ నా ఆత్మీయులు మారారు. నా ఆత్మీయుల్లో చేంజ్ వచ్చినప్పుడు కూడా నేను బాధపడచ్చు. సో అందుకని ఆత్మీయాభావాత్ ఏ విధంగా ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి, చాలా మోడర్న్ ఎగ్జాంపుల్. యథా దేవదత్త ధనహాన్య ఏది, అలాగా నా అటువంటిదైతే కాదు. దేవదత్తుడు అతని దగ్గర ధనం ఉందిట బ్యాంకులో, ధనహాన్య ఏతి. ఇప్పుడు ధనము పోయిందనుకోండి, దేవదత్తుడు ధనవంతుడైన దేవదత్తుడు ధనము లేని దేవదత్తుడు అయిపోతాడు. సో దేవదత్తుడు కూడా మనసులో కృంగిపోతాడు. ఏ విధముగా అయితే దేవదత్తుడు తన దగ్గర ఉన్నటువంటి డబ్బు పోగా కృంగిపోతాడో, ఆ విధముగా కూడా మార్పును చెందుతాడు. అంటే తనంత తానుగా మార్పులు చెందుతాడు. తనది అనుకున్నవి మారిపోయినప్పుడు కూడా మార్పులు చెందుతూ ఉంటాడు. ఈ పరబ్రహ్మకు అటువంటిది కూడా ఉండదు. చూడండి ఏం స్టేట్మెంట్, పరబ్రహ్మకు నా అనేది ఉండదు. ఆ పరమ సత్యమునకు ఇది నాది అనేటటువంటిది లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఇది నాది అని చెప్పాలంటే తాను కాకుండా భిన్నమైనది వేరొకటి ఉండాలి. ఈ పరమసత్యము అంతటా వ్యాపించి ఉన్నటువంటి తత్వం. సో తనకంటే భిన్నముగా ఇంకొకటి ఉన్నది అని చెప్పేందుకు అవకాశమే లేదు. ఎందుకంటే అది పరమసత్య. ఏన సర్వమిదం తతం అంటున్నారు కదా, దేని చేత ఏదైనా అంతనో వ్యాపించి ఉన్నది. ఇంకొకటి ఉండాలి. ఇంకొకటి ఉంటే అప్పుడు ఇది నాది అన్నటువంటి మాట వస్తుంది. ఇంకొకటి లేనప్పుడు ఇది నాది అనే మాట వచ్చే అవకాశమే లేదు. అందుకని పరబ్రహ్మకు, ఆ పరమసత్యమునకు ఆ పరమాత్మకు ఇది నాది అనేటటువంటి మాట ఉండదు. సో పరమాత్మ తనంత తానుగా వ్యయము పొందదు. తనదైన వస్తువులు కానీ తనదైన జీవులు కానీ వ్యయము చెందిత వలన వ్యయము చెందదు అని రెండు రకాల వ్యయములను అక్కడ డిస్క్రైబ్ చేసి రెండింటిని కూడా శంకర్లు నెగేట్ చేస్తున్నారు. అందుకని వినాశం అవ్యయస్య అస్య అన్నదానికి వచ్చినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఎందుకు ఈ పరబ్రహ్మ అవ్యయము ఆర్ పరమసత్యము అవ్యయం. ఇప్పుడు నేను ఉన్నాను, మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే దేహాభిమానమును పక్కన పెట్టి నేను ఫలానా దేహము, మనస్సు, ఇంద్రియము, బుద్ధి, ఒక సంఘాతము అనేటటువంటి అభిమానం ఏదైతే ఉందో అది తీసేసిన తర్వాత కూడా నేను అన్న భావం ఉంటుంది. అంటే రాత్రి పడుకున్నప్పుడు పొద్దున్న మెలకు వచ్చినప్పుడు మొట్టమొదటి నేనుకి ఇవన్నీ ఉండవు. వెనకాల వచ్చిన తలాతోక ఉండదు. నేను ఒకటే ఉంటుంది. ఆ నేను అవ్యయం. ఆ నేనుకి ఇది నాది అన్న భావము ఉండదు. మనము అజ్ఞానముతో తర్వాత కల్పించుకుని కూర్చుంటాం ఈ దేహము నాది అని, దేహాభిమానం. అప్పుడు నేను ఈ ఫలానా దేహముతో ఉన్నటువంటి మనిషిని అనేటటువంటి భావం పుడుతుంది. నేను ఫలానా దేహముతో ఉన్న మనిషిని అనే భావము కలుగక ముందు ఉన్నటువంటి నేను, ఆ నేను అవ్యయము. దానికి స్వేన రూపేణ తనంత తానుగా వ్యభిచారము ఉండదు. ఆత్మీయేన వ్యభిచారము ఉండదు. దేవదత్తుడు ధనము పోగా ధనహీనుడైనట్టు, ధనహాన్య అంటే ధనహీనుడు, దేవదత్తుడు ధనహీనుడయి కృంగిపోయినట్టు కూడా ఈ పరమాత్మ తనదైనవి అంటూ ఏమీ లేకపోవటం వల్ల ఉండవు. కాబట్టి తనదైనది కృంగిపోయినప్పుడు కృంగిపోవటం అనేది ఉండదు. అదే చెప్తున్నారు నెక్స్ట్, నతు ఏవం బ్రహ్మ వేతి, నతు ఏవం బ్రహ్మ వేతి, అతః అవ్యయస్య అస్య బ్రహ్మణః, అతః అవ్యయస్య బ్రహ్మణః వినాశం వినాశం న కశ్చిత్ కర్తుమర్హతి. సో నతు ఏవం బ్రహ్మ వేతి. సో అందుకని దాన్ని కంక్లూడ్ చేస్తున్నారు ఈ విధముగా, ఈ పరబ్రహ్మకు వ్యయము ఉండదు. నతు ఏవం బ్రహ్మ వేతి, దానికి పరబ్రహ్మకు వ్యభిచారము ఉండదు. అతః అని, అతః అంటే దేర్ ఫోర్ అని, దేర్ ఫోర్ అవ్యయస్య అస్య బ్రహ్మణః, ఆ అవ్యయమైనటువంటి ఆ పరబ్రహ్మకు, పరబ్రహ్మ యొక్క, బ్రహ్మణః అంటే షష్ఠి ఏకవచనము, అవ్యయస్య బ్రహ్మణః అంటే అవ్యయమైనటువంటి ఆ పరబ్రహ్మ యొక్క వినాశనము న కశ్చిత్ కర్తుం అర్హతి, ఎవరు కూడా చేయలేరు.
ఓకే, అది నా కశ్చిత్, అదే నా కశ్చిత్ కర్తుమర్హతి అని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. నా కశ్చిత్ न कश्चित् ఆత్మానం आत्मानं వినాశయితుం विनाशयितुं శక్నోతి. शक्नोति. ఎవ్వరూ కూడా ఈ ఆత్మను వినాశనము చేయలేరు. పరమాత్మను అంటే నా ఆత్మ అంటే ఏదో వేరొక థర్డ్ పార్టీ ఎలిమెంట్ కాదు. ఆత్మ అంటే నా స్వరూపం, మన స్వరూపము, మన అందరి స్వరూపము ఆత్మ స్వరూపమునకే ఆత్మ అని పేరు. ఈ ఆత్మను ఎవరూ వినాశనము చేయలేరు. చూడండి నెక్స్ట్ ఏం స్టేట్మెంట్ చేస్తారు, ఈశ్వరోపి, ईश्वरोऽपि. ఈశ్వరుడు కూడా ఈ ఆత్మను వినాశనము చేయలేడు. ఇంతకంటే కాన్ఫిడెన్స్ ఇచ్చే స్టేట్మెంట్ మరి ఇంకెక్కడైనా ఉందేమో నాకు తెలియదు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇవ్వడానికి మన స్వరూపమును ఆ ఈశ్వరుడు కూడా వినాశనము చేయలేడు. అది ఆయన మాట చూడండి ఎంత క్లియర్ గా ఉందో. నా కశ్చిత్ ఆత్మానం వినాశయితం శక్నోతి. ఎవ్వరూ కూడా ఆత్మను అంటే నా స్వరూపం, ఆత్మ అంటే నా స్వరూపమే, నా స్వరూపం అంటే నేను అన్న భావం ఏదైతే ఉన్నదో, మన అనుభవం, భావము కూడా కాదు, అనుభవం, ఆ అనుభవంను ఈశ్వరుడు కూడా వినాశనం చేయలేడు. ఇంకా మరి ఏవో చిన్న చిన్న కష్టాలుని సుఖాలు దుఃఖాలు ఏం చేయగలిగితే ఏమీ చేయలేదు, ఈశ్వరుడే ఏమీ చేయలేడు అని చెప్పి. అంటే రిలీజియన్ లో ఒక భయము ఉంటుంది, ఏదో చేయకపోతే ఏదో జరుగుతుంది అని. అటువంటి భయాలన్నింటినీ కూడా ఆయన పక్కన పెట్టేస్తున్నారు. ఈశ్వరుడే ఏమీ చేయలేడు. అంటే వేదము కూడా వేదము మనం పుట్టేము అని చెప్పదు. ఎక్కడ కూడా వేదంలో మీరు పుట్టారు అని ఎక్కడ ఉండదు ఇన్స్ట్రక్షన్. పైగా పుట్టలేదనే చెప్తుంది వేదం. కానీ నేను పుట్టాను అన్న భావం నీకున్నదా, దేహాభిమానం ఉందా అయితే కర్మ చేయి అని కర్మకాండలో ఇన్స్ట్రక్షన్. దేహాభిమానము ఉన్నవాడికి కర్మకాండ. వేదము తనంత తానుగా దేహాభిమానమును ఇన్స్ట్రక్ట్ చేయదు ఎక్కడ. అటువంటి మంత్రాలు కనిపించవు మీకు ఎక్కడ వెతికినా కూడా. పైగా దేహాభిమానము అసత్యం అనే చెప్తుంది వేదం ఎప్పుడు కూడా. కానీ మనము కల్పించుకుని పెట్టుకున్నాం దేహాభిమానం, నేను ఫలానా, అయితే నీకు ఫలానా అనే భావం ఉందా, అయితే అది ఇది ఏదో అనవసరమైన పనులు చేయకుండా ఇగో ఈ కర్మ చేసుకో అని కర్మకాండ కర్మలను చెప్తుంది, ఉద్దేశించి చెప్తుంది ఈ కర్మ చేసుకోండి అని. ఆ కర్మకాండ ఎవరికి అంటే దేహాభిమానము ఉన్నవానికి కర్మ, అంతేనే కానీ వేదము దేహాభిమానము చెప్పదు. సో సో అదే విధముగా ఇక్కడ కూడా ఈ పరమాత్మకు అంటే నా స్వరూపమునకు ఈశ్వరుడు కూడా, ఆ స్వరూపమును ఈశ్వరుడు కూడా వినాశనము చేయలేడు. ఇంత చక్కని స్టేట్మెంట్ చూడండి. నా కశ్చిత్ ఆత్మానం వినాశయితం శక్నోతి ఈశ్వరో. ఈశ్వరుడు కూడా ఈ పరమాత్మను ఈ ఆత్మను వినాశనం చేయలేడు. ఎందుకు? ఆన్సర్ నెక్స్ట్ పంక్తిలో, ఆత్మా హి బ్రహ్మ. ఆత్మా హి బ్రహ్మ. ఎందుకంటే ఆ ఆత్మయే ఈ బ్రహ్మ, ఆ ఈశ్వరుడే ఈ పరబ్రహ్మ. ఈశ్వరుడు, ఆత్మ, పరబ్రహ్మ ఇవన్నీ కూడా ఒక్కటే. సత్యమన్న, పరమసత్యమన్నా, పరబ్రహ్మన్నా, పరమేశ్వరుడన్నా, పరమాత్మ అన్నా ఇవన్నీ ఒక్కటే. ఆత్మ హి బ్రహ్మ, ఈ ఆత్మయే ఆ బ్రహ్మ. అయితే అందుకని తనని తాను వినాశనం చేసుకోలేడు. పైన చెప్పారు కదా, స్వేన రూపేణ నవ్యేతి అని. అందుకని తనని తాను ఈ పరమాత్మ వినాశనం చేసుకోడు. ఎందుకు? స్వాత్మనిచ క్రియా విరోధాత్. అంటే తనని తాను ఏమి చేసుకోలేడు కదండి. ఇప్పుడు కన్ను ఉందనుకోండి, కంటిలో రేఖలు ఉన్నాయనుకోండి, కంటిలో రేఖలకి కంటికి కనపడవు కదా. ఇప్పుడు తన కన్ను ఉంది, నా కంటిని కన్ను ఏమైనా చేయగలదా? నా కంటిని కన్ను ఏం చేయలేదు. నా కంటిని నా చేతికి వేలు తగిలి ఏమైనా అవ్వచ్చు కంటికి, అంతేనే కానీ నా కంటిని కన్ను ఏమి చేయలేదు. అంతేగాని అలాగే కంటిలో ఉన్న రేఖ కంటికి కనిపించదుగా. నా కంటిలో గీత పడినది, నా కంటిలో పడిన గీత నా కంటికి కనిపించదు, అది వేరే వాళ్ళకి కనిపిస్తుంది. అదే విధంగా స్వాత్మనిచ క్రియా విరోధాత్. తన్ని తాను ఆత్మ చేసుకోవడం అంటూ లేదు, ఎక్కడ జరగదు. ఇక్కడ తన్ని తాను చూసుకొనుట అనేది ఉండదు. ఇప్పుడు పువ్వు మీకు కనిపిస్తున్నది. పువ్వు ఎలా కనిపిస్తున్నది? కన్ను ద్వారా కనిపిస్తున్నది. కన్ను ద్వారా సిగ్నల్స్ పాస్ అయ్యి, ఇమేజ్ పాస్ అయ్యి, ఆ ఇమేజ్ మీ బ్రెయిన్ లో ప్రాసెస్ అయ్యి, ఆ ప్రాసెసింగ్ ని మీరు తెలుసుకుంటున్నారు.
మరి ఆ తెలుసుకునేది ఎవరు? తెలుసుకునేది కన్ను కాదు, తెలుసుకునేది బ్రెయిన్ కాదు, తెలుసుకునేది మనసు కాదు. ఇవన్నీ కరణములే. అవన్నీ కాగ్నిషన్ లో టూల్సే. సో మరి తెలుసుకునే తత్వం ఏదో ఇంకొకటి ఉన్నది. ఆ తెలుసుకునే తత్వము తన్ని తాను తెలుసుకోలేదు. తెలుసుకుంటోంది అంటే ఇంకొకటి ఉన్నట్టు అర్థము. దృశ్యం అయిపోతుంది. ఇది కనబడినది అంటే అది దృశ్యం అయిపోతుందిగా. సో కనిపించేదానికి కనపడేదానికి వ్యత్యాసం. చూసేదానికి చూడబడేదానికి వ్యత్యాసం ఉన్నది. చూసే తత్వం ఏదైతే ఉందో అది తనని తాను చూసుకోలేదు. అది ఆలోచించి చూడండి. అది పాజిబులా? మీలో సాక్షితత్వము ఉన్నది. ఆ సాక్షితత్వము ఈ జగత్తుని చూస్తూ ఉన్నది, అనుభవానికి తెచ్చుకుంటూ ఉన్నది. ఆ సాక్షిని ఎవరు చూస్తున్నారు? ఆ సాక్షిని సాక్షి చూడగలదా? చూడలేదు. అది ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. సో ఆత్మనిచ క్రియా విరోధ అంటే అర్థం అది. అదే కింద బ్రాకెట్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. యథా యథా చక్షుర్గత రేఖాధీన్ చక్షుర్గతరేఖాదీన్ చక్షుః న పశ్యతి. చక్షుః న పశ్యతి. సో కొన్ని పాఠాల్లో ఈ ఎక్స్ట్రా సెంటెన్స్ కూడా ఉంది. కొన్ని ప్రింట్లో ఈ ఎక్స్ట్రా సెంటెన్స్ ఒకటి ఉన్నది. ఏ విధముగానైతే చక్షుర్గత రేఖాది, కన్నులో ఉన్న రేఖ మొదలగునవి చక్షుః న పశ్యతి, కన్ను చూడలేదు. కంట్లో ఉన్న నల్లగుడ్డని కన్ను చూడలేదుగా. ఆ విధముగా పరమాత్మ తన్ని తాను ఏదో నశింప చేసుకునుట అనేది ఉండదు. అందుకని ఈశ్వరుడు కూడా ఈ ఆత్మనేమి చేయలేదు అని ఎంత చక్కని ఎక్స్ప్లెనేషన్. సో అది ఈ శ్లోకం యొక్క అర్థము, దాని యొక్క భాష్యము. చదువుదాం ఇంకొకసారి శ్లోకము. అవినాశితు తద్విద్ధి అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం ఏన సర్వమిదం తతం వినాశమవ్యయస్యాస్య వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. న కశ్చిత్ కర్తుమర్హతి. సో సత్ అంటే ఏంటో ఇక్కడ చెప్పారు. ఆ సత్ అంటే దేని చేతనైతే జగత్తంతా వ్యాపింపబడి ఉన్నదో అది ఏ సత్యము, ఆ పరమ సత్యము. ఆ పరమ సత్యమునకు ఆ పరమ సత్యము అవ్యయము. ఆ అవ్యయమైనటువంటి పరమ సత్యమును ఎవరు కూడా ఈశ్వరునితో సహా ఎవరు కూడా నాశనము చేయలేరు అనేటటువంటి ఒక కాన్ఫిడెన్స్. ఆత్మస్వరూపమును ఎవరు ఏమి చేయలేరు అని తెలుసుకో అని కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. నెక్స్ట్ శ్లోకం చదువుదాము. అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహా. నిత్యస్య అక్కడ వీడు ఆపితే విసర్గ ఉంది. కలిపి చదవడంలో విసర్గ లోపిస్తుంది. అది లోపించినటువంటి సంధి. సో ఆపితే విసర్గ చెప్పుకోవాలి. అంతవంత ఇమే దేహాః అంతవంత ఇమే దేహా నిత్యస్యోక్తా శరీరిణః నిత్యస్యోక్తా శరీరిణః అనాశినో ప్రమేయస్య అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. తస్మాద్యుధ్యస్వ భారత. అంతవంతః అక్కడ కూడా యాక్చువల్లీ విసర్గ ఉంది. అది సంధిలో పోయింది. విడగొడితే పద విభజన చేస్తే అంతవంతః ఇమే దేహాః నిత్యస్య ఉక్తాః. నిత్యస్య ప్లస్ ఉక్తాః, నిత్యస్యోక్తాః సంధి విడగొడితే నిత్యస్య ఉక్తాః శరీరిణః అనాశినః. అక్కడ కూడా సంధి ఉంది మళ్ళీ. అనాశినః ఆ విసర్గము ఓకారమైనది. అనాశినః అప్రమేయస్య అక్కడ ఆ విసర్గలో కలిసిపోయింది. సో అందుకని అది విడగొడితే ఆ రాసుకోవాలి. ప్రమేయస్య కాదు, అప్రమేయస్య. సో అనాశినః అప్రమేయస్య తస్మాత్ యుధ్యస్వ భారత. భారత అంటే అర్జునుడ సంబోధన. నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః అది అవ్యయం. ఫస్ట్ అది చెప్పుకోవాలి. నిత్యమైనటువంటి అనాశినః వినాశనము లేనటువంటి అప్రమేయస్య అప్రమేయమైనటువంటి శరీరిణః ఈ శరీరములో ఉన్నవానికి అంటే ఆత్మకు అంతవంతః ఇమే దేహాః అంతములు కలిగినవి ఈ దేహములు. తస్మాత్ అందుచేత యుధ్యస్వ యుద్ధము చేయము అంటే డిస్టింగ్విష్ చేస్తున్నారు.
లోపల శరీరము శరీరి, దేహము దేహి. సో శరీరములో ఉన్నవానికి శరీరి అని పేరు. అశరీరిన్ శబ్దమునకు షష్ఠి ఏకవచనము శరీరిణ, శరీరిణ. సో నిత్యస్య అశరీరిణ అన్న శరీరములో ఉన్న ఆత్మకు 3 విశేషణాలు వేశారు. నిత్యస్య నిత్యము, అది అనాశిన అంటే మరి విశేషణాలన్నీ షష్ఠి ఏకవచనంలో చెప్పాలి. ఎందుకంటే శరీరిణ షష్ఠి ఏకవచనంలో వాడుతున్నారు. అంటే ఆ శరీరి యొక్క అంటే ఆత్మ యొక్క, ఆ దేహి యొక్క అన్న భావంలో చెప్పాలి సెంటెన్స్. అందుకని షష్ఠి ఏకవచనంలో ఉన్నది. సో దాని విశేషణాలు కూడా షష్ఠి ఏకవచనంలో వస్తున్నాయి. నిత్యస్య అంటే నిత్యము, నిత్యము. అనాశిన నాశనము లేనిది. అప్రమేయము. 3 విశేషణాలు. ఆ 3 విశేషణాలు అది ఒక కేటగిరీ శరీరిణ. దానికి ఆపోజిట్ కేటగిరీ అంతవంత. శరీరిణ నిత్యము, శరీరి నిత్యము, శరీరము అంతవంతము. అంటే అంతవంతములు అంటే అంతములు కలిగినటువంటివి. బహువచన పదం. శరీరి ఏకవచనము, అంతవంతములైనటువంటి దేహములు బహువచనము. చూసారా, ఒకటే ఆత్మ, శరీరములు అనేకము అనేటటువంటి వ్యత్యాసం కూడా ఆ చిన్న శ్లోకంలో ఉన్నది. ఎందుకంటే శరీరిణ షష్ఠి ఏకవచనం, నిత్యస్య అనాశిన అప్రమేయస్య అవి షష్ఠి ఏకవచనాలు, అంతవంత ఇమే దేహాః ఆ 3 బహువచనం చెప్తాను. ఈ ఆత్మ యొక్క శరీరములు, ఈ శరీరములు దేహంలో ఏవైతే ఉన్న ఈ శరీరములు, పైగా ఇమే అంటే ఈ అంటే ఇదం శబ్దంతో నిర్దేశింపబడుతున్నది. అంటే ఈ జగత్తులో కనిపించే దేహములన్నీ కూడా అంతవంతములు, అంతములు కలిగినటువంటివి. సో శరీరి నిత్యము, వినాశనము లేనిది, అప్రమేయము. దేహములు అంటే ఏకము ఒకటే శరీరం. దేహములు బహువచనము, పైగా నిత్యములకు ఆపోజిట్ అంతవంతములు కలిగినవి, వినాశనము ఉన్నవి. ప్రమేయమునకు ఆపోజిట్ అంటే అప్రమేయమునకు ఆపోజిట్. అప్రమేయము అంటే కంటికి కనపడదు. ఇమే అంటే ఈ అని చెప్తున్నారు కదా, ఇది అనే పదంతో చెప్తున్నారు బహువచనంలో. అందుకని ఇమే అన్నారు. ఇమే అంటే ఈ అంటే ఇదంటే కనిపించేదని, కనపడుతున్నది. సో శరీరి కనబడదు, శరీరి నిత్యము, శరీరి అవినాశి. దేహాలు కనబడతాయి, ఉంటాయి, పోతాయి, వాటికి అంతములు ఉంటాయి. అవి మన ఇంద్రియములకు గోచరమవుతూ ఉంటాయి. శరీరి ఇంద్రియములకు గోచరం అవ్వదు. సో ఒక టేబుల్ గీసుకుని ఏది కాన్స్టెంట్, ఏది అన్చేంజింగ్, ఏది అన్సీన్, అది శరీరి. అండ్ సింగిల్ ఒకటే ఉన్నది, అది శరీరి, అది ఆత్మ. దానికి ఆపోజిట్ పక్క కాలంలో ఏది పుడుతుంది, దెన్ చేంజింగ్, దానికి ఏది డిస్ట్రక్టబుల్, ఏది ఇంకోటి ఏం చెప్పుకున్నాం, సీన్, ఇంద్రియములకు తెలుస్తూ ఉంటుంది, అది శరీరం. సో అండ్ ప్లూరల్, 4 క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు ఆత్మకు, దేహములకు. అంటే మీరు ఆ టేబుల్ మనసులో ఊహించుకుంటే 2 కాలమ్స్ లో ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్స్ రాసుకోవచ్చు. నిత్యము అంటే కాన్స్టెంట్, 2 అంటే నిత్యము అంటే పర్మనెంట్, దానికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్ ఇంపర్మనెంట్. అనాశిన అంటే ఇండిస్ట్రక్టబుల్, దానికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్ డిస్ట్రక్టబుల్. అప్రమేయ అంటే అన్సీన్, అంటే సెన్స్ ఆర్గన్స్ కి కనబడదు, సెన్స్ ఆర్గన్స్ తో తెలుసుకోలేము, దానికి ఆపోజిట్ సీన్. ఏకవచనంలో చెప్పారు, సో ఓన్లీ ఒక క్యారెక్టరిస్టిక్. రెండో కేటగిరీని బహువచనంలో చెప్పారు, ప్లూరల్, మెనీ. సో ఈ 4 క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నారు. ఒకటేమో ఆత్మకు చెందినటువంటి ఎక్స్ప్లెనేషన్, ఇంకొకటి దేహములకు చెందినటువంటి ఎక్స్ప్లెనేషన్. ఈ శ్లోకంలో చక్కగా రెండింటినీ కూడా చాలా చక్కగా ఒక 3 పాదాల్లో చెప్పేశారు. అంటే చెప్పవలసిన విషయం అంతా మీకు 8 into 3 24 syllables లో వచ్చేసింది.
తస్మాత్ యుద్ధస్వ భారత, ఇంకా అందుకని నువ్వు లేచి యుద్ధం చేయంటున్నా, దాని గురించి తర్వాత. సో బట్ చెప్పాల్సిన విషయము కరెక్ట్ గా 24 syllables లో చెప్పేశారు. అంతవంతః ఇమే దేహాః నిత్యస్య శరీరిణః అనాశినః అప్రమేయ, నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః అంతవంతః ఇమే దేహాః ఉక్తాః అని, ఉక్తాః అంటే అని వివేకవంతులు చెప్తూ ఉంటారు. సో ఎందుకంటే ముందు శ్లోకంలో పైన అవతారిక చదువుదాము, అవతారిక చదివి అప్పుడు కొంచెం ఎక్స్ప్లెనేషన్ చెప్పుకుందాము. ముందు శ్లోకంలో సత్ అంటే ఏంటో చెప్పారు. అంతకు ముందు శ్లోకంలో నాసతో విద్యతే భావ నా భావో విద్యతే సతః అని సత్తులకు డెఫినేషన్ చెప్పారు. చెప్పి ఈ 17వ శ్లోకంలో సత్యమునకు ఇంకొంచెం మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఇక్కడ అంటే అవినాశితు తద్విద్ధి అని సత్యమును డిఫైన్ చేశారు. ఏన సర్వమిదం తతం అని సత్యమును డిఫైన్ చేశారు. ఇక్కడ అసత్యమును డిఫైన్ చేస్తున్నారు. అదే శంకర్లో అవతారికలో రాస్తున్నారు. కిం పునః చదువుదాము. కిం పునః తదసత్ తదసత్ యత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి స్వాత్మసత్తాం వ్యభిచరతి ఇతి ఉచ్యతే అంతవంతః ఇతి. కిం పునః మరి ఏది అసత్తో, ముందు సత్యమునకు ఏం చెప్పారు? స్వేన రూపేణ నా వ్యభిచరతి, తనంత తానుగా వ్యభిచారము పొందదు. అంతేకాకుండా ఆత్మీయేన నా వ్యభిచరతి అని కూడా చెప్పారు. అంటే తనది అయినటువంటి వాటి వల్ల కూడా జయము చెందదు. కానీ దానికి ఆపోజిట్ క్యారెక్టరిస్టిక్ ఉన్నది అసత్. అసత్ యత్ స్వాత్మసత్తాం వ్యభిచరతి, ఏదైతే అసత్తో అది తనంత తానుగా వ్యభిచారం పొందుతూ ఉంటుంది. తనంత తానుగాను వ్యభిచారం పొందుతుంది, తనదైనటువంటి వాటి వల్ల కూడా వ్యభిచారము పొందుతుంది. అది ఏమిటో చెప్పడానికి ఈ శ్లోకం చెప్తున్నారు. ఈ శ్లోకంలో అంతవంత ఇమే దేహాః నిత్యస్య శరీరిణః నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణః ఉక్తాః, అది మెయిన్ వాక్యం. అయితే దీన్ని ఎగ్జాంపుల్ కొంచెం సూక్ష్మంగా అర్థం చేసుకోవాలంటే అనాలజీ ఏం చెప్పచ్చు అంటే, ఇప్పుడు కారులు ఉన్నాయి. ఇప్పుడు రకరకాల కారులు ఉన్నాయి. కారులు అంటే శరీరముల కేటగిరీ, ఒక రెండో కాలం మనం ఇందాక చెప్తున్నాం. సో కారు ఉందనుకోండి, కారు యొక్క ఫామ్ ఆ కారు యొక్క ఫామ్ కాన్స్టెంట్ కాదు. కారు యొక్క ఫామ్ మారిపోతూ ఉంటుంది. ఓల్డ్ అన్ని కార్లు ఉన్నాయి. ఆ ఉన్న ఒక కారు కూడా కొన్ని రోజుల్లో ఫార్మ్ మారిపోతుంది. కాస్త పెయింట్ పోతుంది, టైర్ అరిగిపోతుంది, అలాంటివన్నీ ఉంటాయి. కారు డిస్ట్రక్టబుల్, కారుని మీరు డిస్ట్రాయ్ చేయొచ్చు. కారు కంటికి కనిపిస్తుంది. అండ్ కార్స్ ప్లూరల్, ఓల్డ్ అన్ని కార్లు ఉంటాయి. కానీ కారు జడ పదార్థం కదా, తనంత తాను. ఆటోమొబైల్ అని ఇంగ్లీష్ లో పేరుంది, తనంత తానుగా పరిగెడుతుందని. కానీ నిజంగా తనంత తానుగా పరిగెట్టదు కారు. కారు జడము, అందులో పవర్ ఉండాలి, చేతనమైనటువంటి శక్తి ఒకటి ఉండాలి. పవర్ ఉందనుకోండి, ఆ పవర్ కారుని బట్టి మారుతుందా? ఆలోచించవలసినటువంటి విషయం. పవర్ మారదు యాక్చువల్లీ. కాకపోతే ఈ కారుకి ఏదో కెపాసిటీ ఉంటుంది. కారుకి ఇంజిన్ కి కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీని బట్టి కారు యొక్క పవర్ ఉంటుంది. సో ఆ కెపాసిటీ పవర్ యొక్క లక్షణమా, కారు యొక్క లక్షణమా? ఇప్పుడు ఏదో మనకి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, 2 లీటర్ ఇంజిన్ అంటారు కారు. 2 లీటర్ ఇంజిన్ అన్నారు అనుకోండి, అది ఏదో దాని పవర్ ఏదో 150 బ్రేక్ హార్స్ పవర్ అనేదో చెప్తారు. ఆ 150 హార్స్ పవర్ లేకపోతే 2 లీటర్ ఇంజిన్ కెపాసిటీ ఏదైతే ఉందో, ఆర్ 35 లీటర్స్ పెట్రోల్ కెపాసిటీ, ఆర్ పెట్రోల్ ఇంజిన్, ఆర్ డీజిల్ ఇంజిన్, ఇవన్నీ డిఫరెంట్ పవర్స్ కింద మనకి కనిపిస్తూ ఉంటాయి. కానీ అవన్నీ కారు యొక్క లక్షణాలు, పవర్ యొక్క లక్షణం కాదు. పవర్ ఒక్కటే. సో పవర్ కాన్స్టెంట్, పవర్ ఇండిస్ట్రక్టబుల్, పవర్ అన్సీన్. కారు కంటికి కనిపిస్తుంది, పవర్ కనిపించదు. కారుని నడిపించే శక్తి కంటికి కనిపించదు. కారు నడుస్తూ కంటికి కనిపిస్తుంది. సో అన్సీన్ కారు, అన్సీన్ శక్తి. పవర్ 1, కార్స్ మెనీ. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆ దృష్టాంతము పరిశీలిస్తే అది అప్పుడు ఆత్మకి దేహానికి అప్లై చేసుకునేందుకు వీలుగా ఉంటుంది. సో ఆ విధంగా కార్ అండ్ పవర్. అయితే ఈ పవర్ కూడా అయితే ఇప్పుడు హైడ్రోజన్ గ్యాస్ తో నడిచే కార్లు అంటున్నారు, సిలిండర్ తో నడిచే కార్లు అంటున్నారు, పెట్రోల్ తో నడిచే కార్లు అంటున్నారు, డీజిల్ తో నడిచే కార్లు అంటున్నారు, ఎలక్ట్రిసిటీతో నడిచే కార్లు అంటున్నారు. మరి అవన్నీ డిఫరెంట్ పవర్సా అంటే, అవన్నీ డిఫరెంట్ పవర్సా? నిజంగా చెప్పండి.
అవన్నీ డిఫరెంట్ పవర్స్ కాదు, ఆ పవర్స్ అన్ని కూడా ఆ సూర్యమండలం నుంచి వచ్చినటువంటి శక్తి. ఆ సూర్యమండలంలో ఉన్న శక్తి వల్లనే ఇన్ని రకాలుగా పవర్ మేనిఫెస్ట్ అవుతుంది. సో దాన్ని కూడా కొంచెం పరిశీలిస్తే యాక్చువల్ శక్తి అక్కడ ఉన్నది ఆ సూర్యమండలం నుంచి వస్తున్నటువంటి శక్తియే. అదే సూర్యమండలం యొక్క శక్తి ఒక చోట నీరుగా వచ్చి ఆ నీటి నుంచి హైడ్రోజన్ ఎలక్ట్రిసిటీ వచ్చి ఎలక్ట్రిక్ పవర్ గా కనిపిస్తుంది. ఇంకొక చోట భూమిలో కార్బన్ గా నిలబడి ఆ కార్బన్ నుంచి మీరు థర్మల్ ఎనర్జీ సంపాదిస్తే థర్మల్ ఎనర్జీగా వస్తుంది. అదే మీరు అదే కార్బన్ ని ఇంకొక చోట పెట్రోల్ గా డిస్టిల్ చేసి పెట్రోల్ పట్టుకొస్తే అది పెట్రోల్ ఎనర్జీ అవుతుంది. అదే కార్బన్ ని ఇంకొక ఫామ్ లో డిస్టిల్ చేస్తే డీజిల్ అవుతుంది. కానీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ సూర్యనారాయణ యొక్క ఆ సూర్యమండలం యొక్క శక్తి నుంచే వచ్చినది. సో పవర్ ఒకటి, కార్స్ అనేకము. ఆ విధంగా ఈ శరీరిణ నిత్యస్య అనాశినః అప్రమేయస్య శరీరిణ అంతవంతః ఇమే దేహాః అనే దానికి మనము దృష్టాంతము చెప్పుకోవచ్చు. తస్మాత్ యుధ్యస్వ భారత. చూద్దాం, అది శంకర్లు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అప్పుడు అది ఆ వాక్యం ఎందుకు ఆ వాక్యం అక్కడ చెప్తున్నారు అనేది చూద్దాం. సరే, మళ్ళీ చదివినప్పుడు మనము ఈ శ్లోకం యొక్క శంకర్ల చక్కని భాష్యం ఉంటే భాష్యం చదువుతూ ఇంకొంచెం డీటెయిల్ గా డిస్కస్ చేసుకుందాం. ఈ రోజుకి ఇక్కడ ఆపేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.